జేఏసీ వైస్ చైర్మన్, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈ దినము విద్యుత్ సంస్థలలో భారతదేశంలో చేస్తున్నటువంటి కార్మిక సమ్మెతో పాటు విద్యుత్ సంస్థలలో కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా సమ్మె చేయడం జరిగింది. ఇందులో ప్రతి కార్మిక సంఘము, ప్రతి కార్మికుడు పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విద్యుత్ సంస్థల్లో అనేక సమస్యలు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి. సమస్యల వలయంలో చుట్టుముట్టాడుతూ ప్రైవేటీకరణ వైపుగా సాగిస్తున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 44 లేబర్ కోడ్లను 4 చట్టాలుగా మార్చి మరింత ఉధృతంగా విద్యుత్ ఉద్యోగులను కానీ కార్మిక రంగంలోని ప్రతి ఒక్కరిని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేమిటంటే 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేయాలని చూస్తున్నారు. అనేక సెలవులు రద్దు చేస్తూ ఉన్నారు. అనేక సౌకర్యాలు ఎప్పటి నుంచో దాదాపు 140 సంవత్సరాల నుంచి పోరాడుతూ అనేక కార్మిక సంఘాల పోరాట ఫలితంగా వచ్చినటువంటి కార్మిక చట్టాలని, ఉద్యోగస్తులకు అనుకూలమైన చట్టాలని రద్దు చేస్తున్నారు. ఈ కార్మిక చట్టాల వల్ల కొంత ఉపశమనం పొంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించుతున్నామే తప్ప మేము ఎక్కడ దీన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరో భారం వచ్చి పడడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఎవరి స్వార్థం కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు? విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తి లక్షల కోట్ల రూపాయలను అతి కారు చౌకగా వేల రూపాయలతోటి రిజిస్ట్రేషన్ చేసుకుని ఓ ఆదాని ఓ అంబానికి ఇస్తే ప్రజలు బాగుపడతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆదాని ఏమైనా ఉచిత విద్యుత్తు రైతులకు అందిస్తాడా? అద్వానీ అందిస్తాడా? ఎవరు అందిస్తారు? ఈ దినం రైతాంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలకు, దళితులకు 200 యూనిట్లు ఇస్తున్నారు. జౌలి శాఖలో 100 యూనిట్లు ఇస్తూ ఉన్నారు ఉచితం. మరి ఇటువంటివన్నీ రేపు ప్రైవేటు రంగంలో ఇవ్వడం సాధ్యమవుతుందా? ప్రభుత్వం అంటే 10 మందికి ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నడపవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతారనేది కోరుతూ ఉన్నాం మేము. అది చాలా అన్యాయం. ఇది ప్రభుత్వ సంస్థలను ఇస్తే ఇప్పుడు లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళందరూ నిరుద్యోగం బాట పట్టడం జరుగుతుంది. ఈ దినం ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో దాదాపు 30,000 ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. 30,000 వరకు ఉన్నాయి. దాదాపు నార్మ్స్ ప్రకారం 80,000 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంటే 25,000 మంది మాత్రమే ఉన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతో నడుపుతున్నారు. కనీసం వారినైనా దశలవారీగా క్రమబద్ధీకరించి వారికైనా న్యాయం చేస్తారంటే చేయట్లేదు. సాక్షాత్తు భారతదేశం వంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలంటే ఇవ్వట్లేదు. మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసులను ఏపీఎస్సీబీ రూల్స్తో క్రమబద్ధీకరించాలి, కింది స్థాయిలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే తరహా ఉద్యమాలు ఎంతటికే వరకైనా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు కడప జిల్లా జేఏసీ తరఫున మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు తోటి కార్మిక నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు జరిగిన కార్యక్రమం ఇప్పుడే సోదరుడు మామూలుగా ఏఐటీసీ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు అన్ని విషయాలు కులంకుశంగా చెప్పారు. మరి జేఏసీ తరఫున ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని ఎన్ఓసీసీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుండగా మేము మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ నందు పిలిపించాము. ఈ పిలుపులో మరి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే కార్మిక చట్టాలు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కార్మిక సాధికారికి వ్యతిరేకంగా జరిగింది. అలాగనే మరి ఎన్నో విధాలుగా మరి ఫీడర్ క్యాడర్లలో ఉన్నటువంటి పోస్టులు జేఎల్ఎంలు కానీ, సబ్ ఇంజనీర్లు కానీ, మరి ఏఈ పోస్ట్ రిక్రూట్మెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అందరూ కలిపి ఏకతాటి మీద అన్ని సంఘాలు సిఐటి, ఏఐటీసీ, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని సంఘాలు, అన్ని యూనియన్ల అసోసియేషన్లు కలిపి ఈరోజు సంఘీభంగా పిలుపునిచ్చారు. అందులో పిలుపులో భాగంగా మరి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను అయితేనేమి, మరి ఉద్యోగ నియామకాలను అయితేనేమి, గ్రేడ్ 2 జేఎల్ఎంలని ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీలో విలీనం చేయడం విషయంలో అయితేనేమి, వారికి రావాల్సిన సర్వీస్ రెగ్యులేషన్స్ ఏమి, అన్ని విషయాలను కూడా జేఏసీ తరఫున చర్చించుతూ ఉన్నాము. వాటన్నిటినీ కొన్ని ఈరోజు ఈ యొక్క సమ్మెను చేశాము. మరి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ ధర్నా కార్యక్రమం కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాం. జై జేఏసీ. నా పేరు కె బ్రహ్మానందరెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో పిలుపులో భాగంగా కడప జిల్లాలో ఎస్సీ ఆఫీస్ నందు మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అనేక చట్టాలు ఉన్నాయి. ప్రతి కార్మికునికి 8 గంటలు పనిచేయాలనేటువంటి చట్టాలు ఉన్నటువంటి చట్టాలను ఈరోజు 12 గంటలు పనిచేయించుకోవాలనేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు విద్యుత్ డిపార్ట్మెంట్లో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఏ వ్యక్తికి ఎన్ని ట్రాన్స్ఫరాలు, ఏ వ్యక్తి ఎంత పని చేయాలనే నామ్స్ ఉంటే ఆ నామ్స్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఒక సెక్షన్లో దాదాపు 20 మంది ఉన్నటువంటి సెక్షన్లో 2-3 లైన్మెన్లతో పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు సబ్స్టేషన్లు, లైన్లు, కొన్ని కోట్ల ఆస్తులను ఈరోజు ప్రైవేటైజేషన్కి ఇచ్చేసి ఈరోజు డిపార్ట్మెంట్ను మొత్తం ప్రైవేట్ పరం చేసేదానికి ముందడుగు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ తీసుకున్నట్లయితే అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కర్గా జీవితం సాగించినటువంటి వ్యక్తులు ఈరోజు ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రిటైర్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్కు మినిమం 2 రకాల జీవోలు పెట్టేసి 10,000, 15,000 జీతంతో ఈరోజు నడుస్తున్నారు. రెగ్యులర్గా ఎవరైనా మామూలుగా హెల్త్ ప్రాబ్లంగా చనిపోయినటువంటి పిల్లలకు కూడా ఈరోజు కాంట్రాక్ట్ బేసిక్ పైనే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు విద్యుత్ ఉద్యోగులకు పోస్టులు అనేటివి ఎన్ని ఎక్కువ 30,000 పోస్టులు ఉంటే కూడా పోస్టులు భర్తీ చేయకుండా, అదేవిధంగా క్వాలిఫికేషన్ అయ్యి ఉండి కూడా వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వకుండా నాన్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అదే డిమాండ్స్ వచ్చేసి ప్రైవేటీకరణను ప్రధానంగా మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణను